మహిళా సాధికారతలో ఈ రోజు ఒక చరిత్ర. విశాఖ, కడప, అమరావతిలో మహిళా సదస్సులు. 3 చెక్కులు ఇస్తున్నాం. ఒక చెక్కు 2500కు ఒక చెక్కు. రెండో చెక్కు ఫిబ్రవరిలో మీరు తీసుకోవచ్చు 3500 రూపాయలు. మూడో చెక్కు ఏప్రిల్లో తీసుకోవచ్చు 4000 రూపాయలు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి పోయే పని లేకుండా నేరుగా బ్యాంకుల్లో మీరు వేసుకునే అవకాశం వస్తుంది. డ్వాక్రా సంఘాలకు ప్రాణం పోసింది టీడీపీనే. డ్వాక్రాలో చేరినా కాబట్టి నాకు ధైర్యం వచ్చింది. డ్వాక్రాలో చేరకుండా ఉంటే నా లైఫ్ అనేది లేదు. నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉంటాం కానీ డ్వాక్రా గ్రూప్ లో చేరడం జరిగింది. 50,000 తీసుకుని పెళ్లి చేసిన. మాకు డ్వాక్రాలో చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చెందుతున్నామండి. దేశానికే ఆంధ్ర మహిళలు ఆదర్శం. ఒక్కో డ్వాక్రా మహిళకు ఇప్పటికే 10,000 రూపాయలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరో 10,000 రూపాయలు పెట్టుబడి అందజేస్తున్నారు. వడ్డీ రాయితీ 2,250 కోట్ల రూపాయలు. నమస్తే అండి, నా పేరు రాజ్యలక్ష్మి. ముందు మన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు, మా మహిళలకి రుణమాఫీ చేస్తానని 10,000 రూపాయలు వేస్తున్నందుకు మన సీఎం గారికి చాలా చాలా ధన్యవాదాలు. వడ్డీ లేని రుణము గ్రూపులకి చాలా వరకు అది ఉపయోగపడుతుంది అనమాట. 50% పైగా వీళ్ళకి వడ్డీలు వస్తున్నాయి. అది కూడా చాలా ఉపయోగపడుతుంది. మహిళా సాధికారత కోసం మొత్తం 20,000 కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం. వైఎస్ పాలనలో మైక్రో ఫైనాన్స్ వడ్డీలకు 200 మంది మహిళలు బలయ్యారు. వైఎస్ హయాంలో మహిళలకు ఇచ్చింది 267 కోట్ల రూపాయలు మాత్రమే. చంద్రబాబు ఈ 5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడం ఒక చరిత్ర. 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటులోనూ మహిళలకు 20,000 కోట్ల రూపాయలు అందజేశారు. మహిళలకు పెద్దపీట వేసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రభుత్వాలు వచ్చాయి కానీ మహిళలకు ఎటువంటి స్థానం కల్పించలేదు. మెప్మా తరపున 60% మంది మహిళలకే పెద్దపీట వేయడం ద్వారా చాలా అభివృద్ధి చెందుతున్నారు. మహిళలు సాధికారత సాధిస్తున్నారు. నేను విజయనగరం మున్సిపాలిటీ నుంచి వచ్చాను. నేను సిఆర్పిగా పనిచేస్తున్నాను. మా సంఘం 2010లో స్టార్ట్ చేశాము. మా దగ్గర చుట్టుపక్కల ఏరియాలో 13 సంఘాలు ఉన్నాయి. 13 సంఘాలకి పసుపు కుంకుమ కింద చంద్రబాబు నాయుడు వేసిన 1,00,000 రూపాయలు మా 13 సంఘాలకు అందాయి. మేము మామూలుగా ఆ లోన్లు తీసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది అని మాకు అనిపించి ఆ లోన్లు తీసుకొని మేము ఇలా చేతి పని మొదలు పెట్టాము. దాంట్లో వచ్చింది మేమందరం కలిసి అన్నిటికీ పాను మిగిలింది మేమందరం పంచుకొనేసి అది మా పిల్లల చదువులకి, మాకు ఇంట్లోకి, మాకందరికి, మా అవసరాలకు అన్నిటికీ గడుస్తున్నది. బాగా డెవలప్ అయినాము. అప్పటికన్నా ఇప్పుడు మహిళలు బాగా డెవలప్ అయిపోయినారు. పట్టాలు, ఇళ్ల జాగాలు మహిళల పేరుతోనే ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు. మహిళా విద్యకు అత్యధిక ప్రోత్సాహం. పారిశ్రామికవేత్తలుగా మహిళలకు ఎనలేని ప్రాధాన్యం. అదే కవర్లు వాడడం వల్ల పొల్యూషన్ ఎక్కువ ఏర్పడుతుంది. అదే జూట్ అంటే ఇది మట్టిలో కలిసిపోయిన ఐటమ్. దీనివల్ల చాలా ఉపయోగం పొందుతున్నారు. మాకు మెప్మా ద్వారా కూడా కొంత సహకారం అందింది. అది కాక డ్వాక్రా ద్వారా లోన్లు తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఆయనకి బిజినెస్ డెవలప్ అయ్యి మా ఆర్థిక ఇబ్బంది కూడా తొలగించుకోవాలనుకుంటున్నాం. మెప్మా వాళ్ళు కూడా ఈ అవకాశం మాకు బాగానే కల్పించారు. అన్ని ఫ్రీగా ఇచ్చారు. సీఎం గారికి ధన్యవాదాలు. ప్రతి చెల్లి ఎదగాలి, ప్రతి తల్లి మురవాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మహిళ ఓ ప్రగతి దీపం కావాలి. ప్రతి మహిళ ఓ ఆర్థిక చైతన్యమై మెరవాలి. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం. పేదరికం లేని సమాజం కోసం ఆయన నిర్మించిన డ్వాక్రా మార్గం.